అన్ని ఛానల్ V6 వచ్చింది, ఎన్టీవీ రాలే, TV9 రాలే. ఓకే, అంటే బుక్కలేదు ఇక్కడ పెట్టలేదు అంటే అందుకని అడుగుతున్నాం. మైక్ పెట్టు బా. స్టార్ట్ చేద్దామా? బోర్డు సంబంధం తీసేయకండి, ఎవరు తిప్పుతారో తీయకండి. మనం చెప్పలేదు, వాళ్ళు చెప్పారు. సరే సరే ఓకే రైట్. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్కు మేము ప్రొడ్యూసర్స్ అందరు కలిసి ఎలక్షన్స్ జరపాలని, ఇందులో ఛాంబర్కి సంబంధించిన 4 సెక్టార్ల సంబంధించిన వ్యక్తులము, ప్రొడ్యూసర్స్, ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో సెక్టార్ అందరం కలిసి ఈ నెలాఖరికి పదవీ కాలం ముగుస్తున్నందున ఎలక్షన్స్ జరపాలని మేము అందరము మెమోరాండం ఇస్తున్నాం. ఇప్పుడు చాలామంది ఆల్రెడీ ఇచ్చున్నారు. ఈరోజు కూడా మేము ఒక 50-60 మంది కలిపి ఈరోజు ఇస్తున్నాము. ముఖ్యంగా ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయాలంటే దానికి ఒక మా బైలాలో ఒక రూల్ ఉంది. తెలుగు ఫిలిం ఛాంబర్లో జనరల్ బాడీ మీటింగ్ జరిపితే కానీ ఏదైనా ఎక్స్టెన్షన్ తీసుకుంటే తీసుకోవాలి. అసలు ఎక్స్టెన్షన్ చేసే లేనే లేదు బైలాలో. ఎక్స్టెన్షన్ చేయడానికి ఏదైనా అనివార్య పరిస్థితులు వస్తే దానికి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఒక 24-25 రోజుల ముందు మీటింగ్ పెట్టి మనం ఇలా ఎక్స్టెన్షన్ చేసుకుందామో వద్దా అని అందరు డిసిషన్ తీసుకొని చేయాలి. అలా కాకుండా లాస్ట్ జరిగిన ఈసీ మీటింగ్లో మేము ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేస్తున్నామని ప్రకటించడం, దాన్ని సి కళ్యాణ్ గారు, అశోక్ కుమార్ గారు, మోహన్ గౌడ్ గారు, ఇంకా కొందరు ఈసీ మెంబర్ రామారావు గారు, రామదాస్ గారు, ఇంకా కొందరు ఈసీ మెంబర్లు అపోజ్ చేసినారు మీటింగ్లో కూడా. ఇది పద్ధతి కాదు, అలా చేయొద్దని. ఎవరో ఈసీలకు రాని, ఈసీ మీటింగ్ రాని ఒక వ్యక్తి ఒక లెటర్ పెట్టాడు, ఏమనంటే ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేయండి అని. ఆ వ్యక్తి ఈసీ మీటింగ్కే రాలే, ఎక్కడో వైజాగ్ మరి ఈస్ట్ గోదావరి నుంచో పెట్టాడు ఆయన. ఓకే, ఆయనకు పెట్టే అర్హత ఉంది, కానీ వీళ్ళు దాన్ని పరిశీలించాలి, కరెక్ట్గా పరిశీలించాలి కదా. ఇక్కడ ఉన్న మెంబర్స్ ఏమో వద్దన్నా, ఆయన ఎవడో లేనతని వ్యక్తి దాన్ని పాటించి పోస్ట్పోన్ చేయాలని డిసైడ్ చేశారని మేము పత్రికలలో చూసాం. మా ఈసీ మెంబర్లు కూడా చెప్పారు. అది 100% మా బైలాగ్ విరుద్ధం. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ జరగాలని మేము అందరము సీరియస్గా అడుగుతూ ఉన్నాము. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయడానికి చాలా కారణాలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ చిత్రపూరి కాలనీలో కొంత ల్యాండ్ ఉంది. అది ఎప్పుడో మనకు పుణ్యాత్ముడు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు పోరాడి సాధించిన ల్యాండ్. అది గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చింది. దాంట్లో చాలా ఇండ్లు కట్టారు. చాలా మందికి ఫ్రాడ్ జరిగిందని అందరికీ తెలుసు. కేసులు నడుతున్నాయి. చిత్రపూరి కాలనీ ప్రెసిడెంట్ పైన, అనిల్ పైన దాదాపు 10-15 కేసులు నడుస్తున్నాయి. అయినా ఇప్పుడు 4.5 ఎకరాలలో చిత్రపూరి కాలనీలలో చాలామంది కార్మికులకు ఇంక ఇండ్లు రాలే. చాలామంది డబ్బులు కట్టిన వాళ్ళకి ఇండ్లు ఇవ్వలే. నాకే ఒక 15 మంది వచ్చి చెప్పారు, సార్ మేము 33 lakhs కట్టాం ట్రిపుల్ బెడ్రూమ్కి, మాకు ఇవ్వలే. ఒక 15 మంది చెప్తున్నారు నాకు. వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇవ్వలే, ప్లాట్ ఇవ్వలే. అట్లా ఒక 15 మంది ఎడుతున్నారు. చాలామంది కార్మికులకు ఇవ్వకుండా బయట వాళ్ళకి అమ్ముకున్నారు. ఇప్పుడు దాన్ని 7,000 స్క్వేర్ ఫీట్ లాగా అమ్మాలని ఓపెన్ మార్కెట్ పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఏమనంటే మాకు ప్రభుత్వం చెప్పింది, మేము చేస్తున్నామని చెప్తున్నారు బయట. అది తప్పు. ప్రభుత్వం ఇప్పుడు కూడా సామాన్యుల కోసమే సపోర్ట్ ఉంటుంది. మీలాంటి కొందరు అంటే డబ్బులు సంపాదించుకునే దళారులకు సపోర్ట్ ఉంటుంది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయినా. దాన్ని మా ప్రత్యేకమైన డిమాండ్ ఏంటంటే ఆ 4 ఎకరాలు ఇక్కడ ఉండే 24 క్రాఫ్ట్స్ ఉండే కార్మికులకు మాత్రమే ఇవ్వాలి. ఆ 7
రూపాయలకి ఎస్ఎఫ్టీ అనే ఎవ్వరు కూడా కొనరు ఇండస్ట్రీలో, ఏ కార్మికుడు కొనడు. దాన్ని ఛాంబర్కు లింక్ చేస్తాడు. ఎవరో డబ్బులు కట్టి లాస్ అవుతారు. ఛాంబర్ బాధ్యత వహిస్తుందా? వహించదు కదా. ఛాంబర్కి ఏం సంబంధం అసలు? చిత్రపురి కాలనీ అనేది ఓన్లీ కార్మికులకు సంబంధించిన అది. దానికి ఛాంబర్కి ఏం సంబంధం? దానికోసం ఛాంబర్ను ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడం అయింది. ఇది కరెక్ట్ కాదు. చాలా విషయాలలో కొందరు దీని మీద ఇప్పుడు చాలా పెద్ద నిర్మాతలు కూడా కొందరు 4-5 రాజీనామా కూడా చేసిండ్రు. త్వరలో అది కూడా ఈరోజు బయటకు వస్తుంది ఎవరనేది. కాబట్టి ఆ రాజీనామా చేసిన ప్రొడ్యూసర్ కూడా నా థ్యాంక్స్. తప్పకుండా అందరం కలిసి తెలుగు ఫిలిం ఛాంబర్ని కాపాడాలి. దానికి మేమందరము మేము వెన్నుదంటుంటాం. ఖచ్చితంగా ఎలక్షన్ జరగాలి, అది నా డిమాండ్. అలాగే చిత్రపురి కాలనీలో ఉన్న ల్యాండ్కు ఛాంబర్కు సంబంధం పెట్టద్దు. నమస్తే, థ్యాంక్ యూ. బై సాబ్, అందులో ఉన్న కొందరు ఈసీ మెంబర్లు ఈసీలో చెప్పారు 34 మంది ఉంటారు. అందులో ఒక 5-6 అపోజ్ చేశారు. చక్కని వాళ్ళు చేశారు. 38 మంది వచ్చారు. తర్వాత నువ్వు మాట్లాడు, అంతేనా? అందరికీ నమస్కారం. నా పేరు బసిరెడ్డి. మాజీ తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్కు అధ్యక్షునిగా ఉన్నాను. మా టైంలో 11 సంవత్సరాలు వేచి ఉన్న కార్మికులకు 30% వాళ్ళ వేతనాలు పెంచడానికి నేను చాలా సహకరించి, మా కమిటీ అంతా సహకరించి వాళ్ళకు అవకాశం ఇప్పించినందుకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు. ఇకపోతే ఈ ఎలక్షన్ విషయంలో నాకు చాలామంది ఫోన్ చేసి, సార్ మీరు అధ్యక్షులు ఉంటారు కదా, మీరు దీన్ని వ్యతిరేకించాలి అని చెప్పానంటే నేను బై పాయింట్ చెప్తానండి. దేర్ ఆర్ 48 ఈసీ మెంబర్స్ ఉంటారు హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. 48లో 38 ప్రజెంట్ అయ్యారంట ఆ ఈసీ మీటింగ్కు. అందులో 34 మంది ఒక వ్యక్తి రాసిన లెటర్, ఒక ఈసీ మెంబర్ రాసిన లెటర్ బట్టి దీన్ని పోస్ట్పోన్మెంట్ చేయాలి. ఎందుకంటే ఈ 2 గవర్నమెంట్లు ఇప్పుడు ఉన్న కమిటీకి చాలా సన్నిహితంగా ఉన్నారు కనుక వీళ్ళనే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని చెప్పనన్నారంట అని ఆ ఉత్తరం పెట్టుకుంటే దానికి 34 మంది ఫేవర్గా చేశారు, 4 వ్యతిరేకించారు. అందులో సి కళ్యాణ్ గారు ఒకరు, అశోక్ కుమార్ గారు ఒకరు, మోహన్ గౌడ్ గారు ఒకరు, రామదాస్ గారు 4 వ్యతిరేకిస్తే 34 మెజారిటీ అని చెప్పని దానికి డక్కన్ క్రానికల్ కూడా స్టేట్మెంట్ ఇచ్చేసేసి ఎలక్షన్లు పోస్ట్పోన్ కానీ డిసిషన్ జరిగింది అని అన్నారు. అది తప్పు సార్. టు స్టార్ట్ విత్ ద ప్రాసెస్, బైలాస్ నేను ఉన్నప్పుడే చేంజ్ చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తే దాన్ని కూడా ఆపారు. బైలాస్లో చాలా తప్పులు కూడా ఉన్నాయి, అవి సరిదిద్దుకోవడానికి ఎన్నోసార్లు చేసిన ఈ అధ్యక్షుని కూడా నేను మొన్న వచ్చినప్పుడు నేను లెటర్ పెట్టుకున్నప్పుడు ఏమని ఈ ఎలక్షన్లు జరగాలి అని చెప్పని పెట్టుకున్నప్పుడు అడిగితే అధ్యక్షుడిని అది కానిస్తలేరు సార్, ముందుకు పోనిస్తలేరు సార్ అని. ఎందుకంటే కొంతమందికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి, అవి ఒక్కొక్క ఓటే ఉండాలి అని చెప్పనే దాంట్లో నేను ఒకటి ప్రపోజ్ చేసింది. అలా చాలా ఉన్నాయిలేండి. మా స్టూడియో సెక్టరు రిక్వైర్మెంట్స్ కంప్లీట్లీ రాంగ్ అండి అందులో. సో దాన్ని అన్నీ సరిదిద్దాలని ప్రయత్నం చేశాము. దాన్ని ముందుకు పోకుండా చాలామంది ఈ డబల్ ఓట్లు ఉన్నోళ్ళు, ఎక్కువ ఓట్లు ఉన్నోళ్ళు దాన్ని తప్పుగా అబ్జెక్ట్ చేసుకుంటూ దాన్ని ఆపుకుంటూ వచ్చారు. ఇది సంవత్సరం నుంచి నడుస్తుంది ఈ విషయం. ఇకపోతే ఈ ఎలక్షన్ విషయంలో చూసుకుంటే ఇది ఎటువంటి పరిస్థితుల్లో అప్పుడు దాంట్లో డక్కన్ క్రానికల్లో నా పేరు కూడా పెట్టారు. ఏమని, బసిరెడ్డి ఉన్నప్పుడు కూడా ఎలక్షన్లు పోస్ట్పోన్ అయినాయి కదా అని చెప్పాను. అరే బసిరెడ్డి నేనున్నప్పుడు కరోనా ఉండేది, కరోనా ఉండింది ఇనిషియల్ స్టేజెస్లో. దాని తర్వాత దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు, ఎందుకంటే ఎవరు గ్యాదరింగ్ కాలేరని చెప్పని. దాని తర్వాత ఎప్పుడైతే కరోనా లిఫ్ట్ అయిపోయి ఇది వచ్చేసి 50 మెంబర్స్ వరకు రావచ్చు అని అంటే అప్పుడన్నా ఎలక్షన్లు పెట్టవచ్చు కదా అంటే, ఎవరైతే ఈ డక్కన్ క్రానికల్ది చాలామందికి ఫార్వర్డ్ చేశారో ఆ వ్యక్తి ఇప్పుడు ఇంకా ఆఫీసర్గా కూడా ఉన్నారు. అప్పుడు కూడా ఆయన ఈసీ మెంబర్గా ఉండే.
అతనే ఎక్కువ అబ్జెక్షన్ చేసి గందరగోళం చేసి లేదు రానికి వీల్లేదు కానికి వీల్లేదు అని అన్నాడు. మీరు అప్పటి ఒకవేళ ఎవరికైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేది ఉంటే అప్పటివి మీరు మినిట్స్ ఈసీ మీటింగ్ మినిట్స్ చూస్తే అందులో క్లియర్గా ఉంటుంది. ఎన్నోసార్లు నేను వ్యతిరేకిస్తూ వచ్చాను, అయినా దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ అతను స్వర్గీయుడైనాక కూడా ఇమీడియట్గా అప్పుడే ఎందుకంటే ఇది 2 సంవత్సరాలకు ఒకసారి అవుతుందండి, సంవత్సరం ప్రెసిడెంట్ చేంజ్ అవుతాడు. సో ఆ 2 ప్రెసిడెంట్ల కొరకు ఉన్నది ఆసారి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఎగ్జిబిటరు తర్వాత స్టూడియో సెక్టర్. సో ఎగ్జిబిటర్ అతను పోయిన తర్వాత ఆటోమేటిక్గా స్టూడియో సెక్టర్ నుంచి ఎవరైతే గెలిచి వచ్చారో వాళ్ళకు అవకాశం ఉండాలి. అది కాకుండా మధ్యలో ఎవరు వైస్ ప్రెసిడెంట్ కూడా కొన్ని దినాల కొరకు ప్రెసిడెంట్గా చేశారు. అది కూడా ఇల్లీగల్. అప్పుడు నేను చెప్తే కూడా ఇది ఏంటంటే సార్ కొంతమంది గుత్తాపత్యం అది మొనాపలిస్టిక్ వ్యూస్తోనే చేసుకుంటూ పోతున్నారు. అది ఎందుకు అందరు సహకరిస్తున్నారో నాకే అర్థం కాదు. ఒకరిద్దరు మొనాపలిస్టిక్గా వెళ్తే తతిమ 46 మందికి ఏమైంది అని అనిపిస్తుంది. ఎందుకు ఏమి అనేది నాకైతే అర్థం కాలేదు. అధ్యక్షునిగా ఉన్నప్పుడు కూడా అర్థం కాలేదు నాకు. అది మంచిది కాదు సొసైటీకి, మన ఆర్గనైజేషన్కి అని చెప్పని నా అభిప్రాయం. ఇకపోతే ఇప్పుడు కారణాలు లేకుండా చీఫ్ మినిస్టర్లు అనుకూలంగా ఉన్నారు ఇప్పుడు ఉన్న మెంబర్స్కు, అంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కు, అందుకొరకు అని చెప్పని పనులు అవుతాయి అని చెప్పని అనడము కరెక్ట్ రీజన్ కాదు సార్ అది. ఎందుకంటే ఇప్పుడు మన ఓన్లీ సభ్యులుగా ఉండి పొజిషన్లో లేకుండా ఉండి కూడా ఈ పెద్ద ప్రొడ్యూసర్లు ఈ కమిటీ వెంబడి వెళ్ళి వాళ్లకు అనుకూలంగా ఉన్న చీఫ్ మినిస్టర్ల ద్వారా ఎన్నో పనులు చేయించారండి. సో మీరు పొజిషన్లో ఉంటేనే పనులు అవుతాయి అని చెప్పని అనుకుంటే తప్పండి. పొజిషన్లో ఉండాల్సిన అవసరం లేదు. మహానుభావులు పెద్దలు మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చిరంజీవి గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, ఇలాంటి చాలామంది పెద్దలు ఏ కమిటీ ఉన్నా కానీ ఆ కమిటీ వెంబడి వెళ్ళి ఈ చీఫ్ మినిస్టర్స్కు రిప్రజెంటేషన్ చేసి పనులు చేయించారండి. సో యూ డోంట్ నీడ్ టు బి ఇన్ ఎ పొజిషన్ టు గెట్ థింగ్స్ డన్. వాళ్ళకంత అనుకూలంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎవరైతే నెక్స్ట్ రూల్ ప్రకారంగా గెలిచి వస్తారో వాళ్ళ వెంబడి చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళడంలో తప్పేం లేదు. వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి సహకరించవచ్చు, వాళ్ళతోనే పని చేయించవచ్చు. ఇకపోతే ఆల్రెడీ మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి. అన్నెసరిగా దీన్ని బజార్కు వేయడం నాకు నచ్చదు. ఎందుకంటే ఇది ఒక మంచి సంస్థ. ఇప్పుడు దీంట్లో నుంచి పెద్ద ప్రొడ్యూసర్లు సరిగా గుత్తాపత్యం ఉందని చెప్పని వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి వేరేది పెట్టుకున్నా వాళ్ళు కూడా ఈ ఎలక్షన్కు వ్యతిరేకిస్తున్నారని చెప్పని వాళ్ళ మీటింగ్ నుంచి వచ్చిన పెద్ద ప్రొడ్యూసర్లు నాకు చెప్పారు. ఒకతను ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ మన చేంబర్లో కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారో అతను రిజైన్ చేసి కూడా పంపించారు. రిజైన్ అంటే ఆఫ్టర్ 30th of July I don't want to continue, ఎందుకంటే we were elected for only 2 years అని ఆయన లెటర్ పంపించారంట. వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా పంపిస్తున్నాము అని చెప్పని అన్నారు. సో వాళ్ళందరికీ సహకారం చేస్తున్నందుకు, వాళ్ళు కూడా సరైన ధోరణిలో నడవాలి అని చెప్పని అనుకుంటున్నందుకు వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తాను. ఎందుకంటే దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్. దే ఆర్ ఆల్సో సపోర్టింగ్ వాట్ ఈజ్ రైట్. దట్ ఈస్ వెరీ గుడ్. ఇకపోతే సింపుల్గా చెప్పాలంటే ఈ ఎలక్షన్లు జరగాలండి. ఎవరు గెలుస్తారు ఏమి అనేది అది ఓన్లీ మెజారిటీ చెప్తుందండి. నేనే పొజిషన్ నిలబడుతున్నా అని చెప్పని కూడా చెప్పడం లేదండి. నాకు ఆశ కూడా లేదు. ఒకసారి చేసేసుకున్నాను. ఇక ముందు ఎవరో కొత్త వాళ్ళు రావాలి, కొత్త రక్తం రావాలి, దీన్ని ముందుకు సరిగ్గా జరపాలి అని చెప్పని. మనకున్న ఇబ్బందులు చాలా ఉన్నాయని, చాలా థియేటర్లు క్లోజ్ అయిపోతున్నాయి. అది ఏంది అనేది సరిగ్గా పరిశీలించకుండా పైరసీ మీద ఇబ్బందులు ఉన్నాయి, డ్రగ్ యూజెస్ మీద ఇబ్బందులు ఉన్నాయి. సో ఇవన్నీ
ఉమెన్ అట్రాసిటీస్ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ సరిగా చూసుకునే వాళ్ళు వస్తే బాగుంటుందని నా ఆశ. అందరికీ సహకరిస్తారని చెప్పని ఆశిస్తూ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండి. అట్లాగే మన తెలుగు ఫిలిం ఛాంబర్ మెంబర్స్ అందరికీ, అట్లాగే కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా మా యొక్క విన్నపం, మనది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఒక పరిశ్రమగా ఎదుగుతున్న టైంలో మనము మరి ఈరోజు 2 సంవత్సరాలు టెన్యూర్ కూడా ఇచ్చారు. అంతకుముందు 1 ఇయరే ఉండేది. దయచేసి దాన్ని కూడా 1 ఇయర్ చేస్తే ఈ రాజకీయాలకు కూడా స్వస్తి పలుకుతారు. దయచేసి దీన్ని కూడా పరిగణనలో తీసుకోవాలని సభ్యులందరూ కూడా ఈ మార్పులు కూడా చేయాలి. అట్లాగే పరిశ్రమగా ఎదుగుతున్నటువంటి తెలుగు సినిమా పరిశ్రమగా కన్వర్ట్ అవుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం ద్వారా. మరి దీనికి మీ రాజకీయాల ద్వారా మీరు చేస్తున్నటువంటి చిన్న చిన్న పనులు మీ స్వార్థం కోసం మెంబర్స్ కౌన్సిల్ కానీ లేకపోతే ఛాంబర్ కానీ చేస్తున్నటువంటి రాజకీయాల వలన ఈ పరిశ్రమ దెబ్బతింటుంది. ఇదేదో నలుగురి కోసం పరిశ్రమ కాదు, నలుగురి కోసం కాదు, కొన్ని లక్షల మంది కార్మికుల యొక్క జీవితాలు. కాబట్టి కార్మికుల యొక్క యోగక్షేమాలు ఆలోచించి ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ నిర్ణయాలు చేయాలి. మీరు ఏదో 1 ఇయర్ 2 ఇయర్ ఇక్కడ ఉండటం కోసం వచ్చి మంచి పనులు చేసి గొప్ప పేరు తెచ్చుకుంటే నెక్స్ట్ కూడా మీరే వస్తారు. కాబట్టి దయచేసి మీకు ఇచ్చిన టెన్యూర్లో మంచి పనులు చేసి మీడియా మిత్రుల ద్వారా లేకపోతే మిగిలినటువంటి గౌరవ సభ్యుల ద్వారా మీరు మంచి పేరు తెచ్చుకుని, కావాలంటే మీరు 10 సంవత్సరాలు 5 సార్లు ఎన్నుకోబడుతుంది, ఇబ్బంది ఏముంది, దానికి మేము కాదనట్లేదు కదా. మేమైతే పోటీపడి ఎప్పుడు ఎలక్షన్లకు వచ్చి మేము ఉంటామని చెప్పినటువంటిది లేదు. కాబట్టి లక్షలాది మంది యొక్క కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో కానీ, మరి వాళ్ళకి ఉండటానికి ఇళ్ళు కానీ, వాళ్ళకి కావాల్సిన వసతులు కానీ, ఒక హాస్పిటల్ కానీ, పిల్లలు చదువుకోవడానికి కానీ కార్మికులకి మీరు ఇంతవరకు ధ్యాస పెట్టలేదు. ఎందుకు పెట్టట్లేదు? మీరు దేనికోసం మీరు ఎలక్ట్ అవుతున్నారు? పరిశ్రమలో లక్షల మంది పనిచేస్తున్న కార్మికుల యొక్క యోగక్షేమాలు పట్టనటువంటి మీరు ఇక్కడ ఉండటానికి అర్హులా? మీరు అది గమనించాలి. ఫస్ట్ మీరు ఏదో మళ్ళీ మేమే ఉంటాం, మేము ఎక్స్టెండ్ చేసుకుంటామంటే మీ 10 మందో 5గురో చేసే నిర్ణయాలు ఇక్కడ చలో. 2 ఇయర్స్ తర్వాత ఎలక్షన్ పెట్టండి. దయచేసి వచ్చే మెంబర్లో కూడా, వచ్చే కౌన్సిల్లో కూడా, ఖచ్చితంగా వచ్చే ఛాంబర్లో కూడా కార్మికుల యొక్క యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పని చేయండి. అలా చేయనటువంటి సభ్యులు దయచేసి ఎలక్షన్లకు వచ్చి కూడా మీరు మళ్ళా ఇదైతే ప్రయోజనం లేదు. ఇక్కడ రాజకీయాలకు అవకాశం లేదు. లక్షలాది మంది యొక్క జీవితాలు ఇక్కడ నాశనం అయిపోతూ ఉన్నాయి. ఒక హాస్పిటల్ కట్టండి, ఒక పిల్లలు చదువుకోవడానికి, కార్మికుల పిల్లలు చదువుకోవడానికి ఒక స్కూల్ పెట్టండి, పరిశ్రమగా ఒక పెద్ద స్టూడియో నిర్మాణం చేయండి. అట్లాగే మిగిలినటువంటి ఆఫీసులు పెట్టుకోవడానికి మంచి మంచి వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడానికి అవకాశం ఇవ్వండి. ప్రతిరోజు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఒక డయాగ్నోసిస్ సెంటర్ పెట్టండి, ఒక హాస్పిటల్ పెట్టండి. దీని మీద ధ్యాస పెట్టలేదు మీరు ఇంతవరకు. ఏం చేస్తున్నారు మీరు? ఎంతమంది మారారు ఇప్పుడు? కాబట్టి దయచేసి మిత్రులారా, మీ రాజకీయాలు ఉంటే ఇక్కడ చేయండి. ఇది మీ ఆఫీస్ కాదు మీరు నిర్ణయాలు తీసుకోవడానికి. ఇది ఒక కౌన్సిల్, ఇది ఒక ఛాంబరు. ఇది వందల మంది, వేల మంది ప్రొడ్యూసర్స్కి సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటిది. కాబట్టి మీరు వెళ్ళి మీ పర్మిషన్లు తెచ్చుకుంటున్నారు మీ సినిమాకి రేట్లు పెంచుకోవడానికి. అంతవరకు మీరు చేసుకుంటున్నారు. సాయంత్రం లోపు మీ పర్మిషన్ తెచ్చుకుని మీ సినిమాకి రేట్లు పెంచుకోగలిగిన మీరు ఒక హాస్పిటల్ ఎందుకు కట్టలేకపోతున్నారు? ఒక స్కూల్ ఎందుకు పెట్టలేకపోతున్నారు పిల్లలు చదువుకోవడానికి, కార్మికుల పిల్లలకి? కాబట్టి దయచేసి దీని మీద మైండ్ పెట్టండి. ఓకే, రాబోయే కాలంలో ఉద్యమాలు రాకుండా, వీటి మీద రాకుండా కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ నిర్ణయాలు తీసుకుని మంచి పనులు చేస్తుందని, అట్లాగే 30 తర్వాత ఎలక్షన్ కోసం నోటిఫికేషన్ తొందరలో ఇచ్చి సహకరిస్తారని చెప్పి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకున్నాం. అట్లాగే మరి ఇన్సూరెన్స్ది లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని కూడా ఇమీడియట్గా రీఇన్స్టేట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేయనా? నమస్కారం అండి. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఇక్కడ సమావేశం ఎందుకు అయ్యామనేది మీ అందరికీ విదితమే. ఏమిటంటే మొన్న నేను దామోదర్ ప్రసాద్ గారికి ఫోన్ చేసి, ఏమండి మీ టర్మ్ పీరియడ్ మంత్ ఎండింగ్తో అయిపోతుంది, మరి ఎలక్షన్లు ఎప్పుడు పెడుతున్నారు అంటే, లేదండి అది జరిగిపోయింది, 1 ఇయర్ ఎక్స్టెన్షన్ చేసుకున్నాము అన్నారు. అదేమిటండి, జనరల్ బాడీ లేకుండా బైలాస్ను వక్రీకరించి చేయడం తప్పు కదా అని అడిగాను. లేదండి జరిగిపోయింది అన్నారు. ఏమండి నేను సూటిగా అడుగుతున్నా, ఇది మీ గుత్తాధిపత్యం కాదు, ఇది సభ్యులందరి సమన్వయం కోసం పెట్టుకున్నటువంటి ఒక అసోసియేషన్. దీనికి బైలాస్ ఉన్నాయి. బైలాస్ ప్రకారంగా మీరు ఎలక్షన్లు పెట్టండి, గెలవండి, ఉండండి. అయ్యా నేను ఇంకొకటి అడుగుతున్నాను, మీరు ఏదో చేశామన్నారు, గత 2 సంవత్సరాలలో మీరు ఏం చేశారో చెప్పండి.
మళ్ళీ సంవత్సరం మీరు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? ఎప్పుడో యావత్ ప్రపంచం మొత్తం కరోనాలో ఉన్నప్పుడు, ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తే దాన్ని ఊతంగా తీసుకొని ఎక్స్టెన్షన్ చేశాము, చెయ్యకూడదు అంటున్నారు. తప్పండి. ఎప్పుడో ఏదో జరిగిన పొరపాటు, అది ప్రపంచం మొత్తం బాధ భరించింది. దాన్ని మీరు ఇక్కడ తీసుకురాకూడదు. ఇది ఒక అసోసియేషన్, వేల మంది ఉన్నారు, అనేక సమస్యలు. ఇందాక బసిరెడ్డి గారు కానీ, రామకృష్ణ గౌడ్ గారు కానీ, రామానాయుడు గారు కానీ చెప్పారు. అనేకమైనవి ఉన్నాయి. మీరే చేయలేరు, మేము చేయగలం. చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఎలక్షన్లు పెట్టండి, అది మీ బాధ్యత. అంతేగాని మేము డెసిషన్ తీసుకున్నాము అంటే ఏమండి, ఎవరో ఒక లెటర్ ఇచ్చారట. ఆయన ఎవరండి? ఆయనకేముంది? ఆయనలాగా మేము సభ్యులం కాదా? మరి మేము ఇచ్చే లెటర్ ఎందుకు ఖాతరు చేయరు? చాలామంది ఉన్నామండి, వేల మంది ఉన్నాము. దయచేసి మీ గుత్తాధిపత్యాన్ని, మీకున్న స్వార్థ చింతన మానుకొని దయచేసి ఎలక్షన్లు డిక్లేర్ చేయండి. మళ్ళీ గెలవండి. మీరు మంచి పనులు ఉంటే చేయండి. చాలామంది చాలాసార్లు గత 40 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి వారు మాకు తెలుసు, వీరు మాకు తెలుసు, మేము చాలా చేస్తామన్నారు. ఏమీ చేయలేదండి. ఇంతవరకు సొంత బిల్డింగు ఏ అసోసియేషన్కు లేదు. ఇక్కడ బడి ఉన్నాం, అది ఎవరు గుర్తిస్తలేరు. ఎందుకు? మరి ఏం చేశారు? ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ సొంత బిల్డింగ్ ఎందుకు లేదు? రేపు భావితరాలు ఏం చేయాలి? రోడ్డు మీద ఉండాలా? ఎందుకు చేస్తలేరు? మీరు చేసిన గొప్ప పని ఏంటి? మీకున్న సత్సంబంధాలతోటి ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకొని దాంట్లో సెల్ఫ్గా డెవలప్ చేసుకుంటాం. దాంట్లో అన్ని క్రాఫ్ట్లు పెట్టండి. అటువంటివి మర్చిపోయి మేము చేస్తాము, మేమే ఎక్స్టెన్షన్ చేసుకుంటాము, మేమే ఉంటాము అంటే ఏమిటిది? ఇది తెలుగు ఫిలిం ఛాంబరా? తెలుగు వెల్ఫేర్ కోసం పెట్టుకున్నదా, లేకుంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం పెట్టుకున్నటువంటి ఆఫీసా? కాదండి. అందరి మనోగతాలు దెబ్బతినకుండా దయచేసి మీరు ఎలక్షన్లు ఇమీడియట్గా డిక్లేర్ చేయండి. అది బైలా ప్రకారంగా మీరు చేసేది చాలా విరుద్ధం. దేన్నో పట్టుకొని చేయకూడదు. మళ్ళొక్కసారి నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఎలక్షన్లు పెట్టండి. ఇది నా విన్నపం. నమస్తే. రవీంద్ర గోపాల. అందరికీ నమస్కారం. నా పేరు గురురాజ్. ఈరోజు అంటే ఎలక్షన్స్ పెట్టాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి ఎలక్షన్స్ పెడతారు అని మేమందరం కూడా ఎదురు చూసాం. మరి ఎవరో ఈ ఎలక్షన్ని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి ఏదో లెటర్ పెట్టారని 100% నాకైతే తెలిసి అతను ఎవరో పెట్టలేదండి. ఎవరు పెట్టలేదు, వీళ్ళే రాయించారు. 100% వీళ్ళే రాయించారు. నువ్వు రాసుకొని తీసుకురా, నీ ఫేస్ తెలియదు, ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే ఏంటంటే అందరి ఫేసులు తెలుసు కాబట్టి అని పెట్టారు. అది రాంగ్ అండి. ఒకరి నిర్ణయం అనేది కుదరదు. కాబట్టి ఏంటిదంటే బైలా ప్రకారంగా ఎలక్షన్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. మీరు ఇండస్ట్రీకి వచ్చారు, మేము వచ్చాము, అందరం కలిసి ఈరోజు ప్రయాణం చేస్తున్నారు. మీకు మేము ఓట్లు వేయలేదా? మీరు గెలవలేదా? మేము గెలిపించలేదా? మళ్ళీ మీరు మంచి పని చేస్తే మీకే ఓట్లు వేస్తారు అందరూ. కాబట్టి ఏంటిదనంటే ఖచ్చితంగా మీరు ఎలక్షన్స్ పెట్టి గెలవండి. మీ ఇష్టం వచ్చినట్లు ఏదో పేపర్లో రాసుకొని ఎక్స్టెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఏంటిదనంటే ఒక మంచి పని చేయడానికి అందరూ కూడా ఓట్లు వేయాలి. మేము కూడా ఎర్ర బస్ ఎక్కి ఇక్కడ హైదరాబాద్లో దిగిన వాళ్ళమే. కాకపోతే ఏంటిదనంటే మీరు సినిమా ఫీల్డ్లోనే ఇక్కడ ఇదే ఛాంబర్లో పాక్కుపోయి మీరు ఆల్రెడీ ఏదో మీ వ్యాపారాలు ఇక్కడ నడిపించుకొని మీరు ఏదో సంపాదించుకున్నారు. బట్ మేమేంటిదనంటే స్వతహాగా మేము వ్యాపారాలు చేసుకొని సంపాదించుకున్నాం. మేము కూడా ప్రొడ్యూసర్లమే. ఎప్పుడు కూడా మా ఛాంబర్ కూడా బాగుండాలి, ఇందులో నాయకులు కూడా మంచి వాళ్ళు రావాలి, మంచి పనులు చేయాలి, మేము చూడాలి అని చెప్పి మేము కూడా ఎదురు చూసాం. ఇందులో చాలాసార్లు కూడా మేమంతా కూడా ఒక సైడ్ అయిపోయి మేమందరం కూడా ఒక దీంట్లో వచ్చేసినప్పుడు ఇందులో ఏంటిదనంటే మళ్ళీ దీంట్లో ముక్కలు చేసి మళ్ళీ మీరు వస్తారు. బట్ ఒకటి మేము అడుగుతున్నది మీరు సంపాదించినటువంటి ఆస్తులని కాదు, మేము అడుగుతున్నది ఎలక్షన్స్. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్స్ జరగాలి. జరగకపోతే చాలామంది నాకు ఆల్రెడీ ఫోన్లు చేశారు, అంత అవసరం లేదు, మెయిన్ వాళ్ళు వస్తున్నారు, మీరు రావద్దు అన్నాం. నిజంగా ప్రొడ్యూసర్స్ అందరు కదిలితే ఇక ఛాంబర్లో ఎలా ఉంటుందో మీకు అందరికి తెలుసు. బట్ కాబట్టి ఏంటంటే దయచేసి మీరు ఎలక్షన్ని ఇమ్మీడియట్లీ డిక్లేర్ చేయాలి. లేని పక్షంలో అందరూ ప్రొడ్యూసర్స్ ఇక్కడికి వస్తారు. జరగబోయే పరిణామాలకి మీరే బాధ్యులు అవుతారు. కాబట్టి దయచేసి ఇమ్మీడియట్లీ ఎలక్షన్స్ పెట్టండి, మీరే నిలబడండి, ఎవరు వద్దన్నారు. కాబట్టి ఏంటంటే ఇమ్మీడియట్లీ ఎలక్షన్స్ జరగాలని చెప్పి నేను అందరికీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ గురురాజ్. నా పేరు శంకర్ గౌడ్, నేను ప్రొడ్యూసర్ని. 2019 నుంచి 2020 వరకు 2019 నుంచి 2021 వరకు 2021 నుంచి 2022 వరకు 2022 నుంచి 2023 వరకు 2023 నుంచి 2024 వరకు 2024 నుంచి 2025 వరకు 2025 నుంచి 2026 వరకు 2026 నుంచి 2027 వరకు 2027 నుంచి 2028 వరకు 2028 నుంచి 2029 వరకు 2029 నుంచి 2030 వరకు 2030 నుంచి 2031 వరకు 2031 నుంచి 2032 వరకు 2032 నుంచి 2033 వరకు 2033 నుంచి 2034 వరకు 2034 నుంచి 2035 వరకు 2035 నుంచి 2036 వరకు 2036 నుంచి 2037 వరకు 2037 నుంచి 2038 వరకు 2038 నుంచి 2039 వరకు 2039 నుంచి 2040 వరకు 2040 నుంచి 2041 వరకు 2041 నుంచి 2042 వరకు 2042 నుంచి 2043 వరకు 2043 నుంచి 2044 వరకు 2044 నుంచి 2045 వరకు 2045 నుంచి 2046 వరకు 2046 నుంచి 2047 వరకు 2047 నుంచి 2048 వరకు 2048 నుంచి 2049 వరకు 2049 నుంచి 2050 వరకు 2050 నుంచి 2051 వరకు 2051 నుంచి
నేను చెప్పేది ఏంటంటే ఎలక్షన్లు పెడితే మీకు భయం ఏంది? అంత మెజార్టీతో మీరు గెలుస్తున్నాము, అన్నీ మీరే చేస్తుండ్రు కదా, మాకెందుకు అవకాశం రావద్దని కోరుకుంటున్నారు? నాకు ఒక చిన్న సామెత గుర్తొచ్చింది. గోరేటంకని ఒక రోజు అన్నాడు, ఆఫ్టర్లో ఒక చిన్న పిట్ట గూడు పెట్టుకొని, ఇంత పిట్ట గూడు పెట్టుకొని దాని పిల్లలు గుడ్లు పెట్టి పిల్లలు అయిపోయినాక లేచిపోద్దంట. అది మనం మనుషులమై ఉండి కనీసం పిట్టకున్న జ్ఞానం లేకపోతే మనకెట్లా? పిట్టకున్న జ్ఞానం కూడా మనకు ఉండొద్దా? పిట్ట గూడు పెట్టుకొని ఇంత పెద్ద గూడు పెట్టుకొని అలా గుడ్లు పెట్టి పిల్లలు అయినాక సరే మన పని అయిపోయిందని లేచిపోతాయి. అవి ఆ గూడు మళ్ళా అలా పిట్టలు మళ్ళీ వచ్చి ఆలవు, ఎంత వర్షమాడని ఆడ ఉండవు. మనం దీన్నే పాతుకొని ఉంటాం, ఇదే ఇంట్లో. అరే నీ తెలివి ఉంటే ఇసొంటి ఇంట్లో ఇంకొకటి పెట్టుకో. రామకృష్ణ గౌడ్ పెట్టిండు, ఎందుకు పెట్టుకుండు? ఆయన చాలా 24 క్రాప్స్ ఉన్నాయి ఆయన దగ్గర. మేము సపరేట్ కూడా చేసుకునే శక్తి ఉంది, కానీ మీరు ఇంకేదో చేస్తారు. ఎందుకు గొడవ పడాలి? ప్రతిదీ మీ చేతుల్లో పెట్టుకుంటే మేమెందుకు? ఈయన మీరు అందరికీ ఒకరు నచ్చరు, ఒకరు నచ్చదు. ఏం తప్పు చేసిండు చెప్పు? 24 క్రాప్స్ వాళ్ళకు ఇన్సూరెన్స్ అన్నీ ఇప్పుడు ఇక్కడ ఇన్సూరెన్స్ కట్ చేద్దామని ప్లాన్ అంట. అది తప్పు. ఎలక్షన్లు కంపల్సరీ పెట్టుండ్రి. ఒకరిని నేను ఏమంటాడు, మళ్ళీ జనరల్ బాడీ ఇప్పుడు అప్పుడే ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు జనరల్ బాడీ వద్దు ఎలక్షన్ పెట్టడమే, డైరెక్ట్ ఎలక్షనే. నేను ఇంత చెప్తా. బైలాస్ ప్రకారం అనుకున్న టైంలో ఎలక్షన్ పెట్టాలి. ఎలక్షన్ పెట్టకుండా ఎక్స్టెన్షన్ తీసుకుంటామంటే సత్తా లేనోడు, దమ్ము లేనోడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తాడు. అందరి తరఫున నేను చెప్తున్నా, ఎలక్షన్ పెట్టకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. గతంలో కూడా చేసాం, ఇక ముందు కూడా చేస్తాం. బైలా ప్రకారం ఎట్లయితే ఎలక్షన్ ఏ టైం పెట్టాలి ఆ టైం పెట్టాలి. కథలు పడితే మాత్రం బాగుండదు, మజాకులాడితే బాగుండదు. లెంత్గా నాకు చెప్పడం రాదు, సీదా ఒకటే మాట, ఎలక్షన్ పెట్టి తీరాలి. పెట్టకపోతే మాత్రం దీన్ని ఇక్కడ అంగం అవుతుంది, గొడవ అవుతుంది. పిచ్చి నాటకాలు చేస్తే మాత్రం సహించేది లేదు. దమ్ము ధైర్యం సత్తా లేనోడే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. ఏం రామకృష్ణ, ఎలక్షన్ చట్టబద్ధంగా ఎవరైనా సరే ఎలక్షన్లో పోటీ చేయాలి, గెలవండి. గెలిచాక మీరు దమ్ము చూపించుకొని మీరు ఏం చేయాలో చేయరు. కానీ అన్న ఒక్క నిమిషం చేయాలి. అందరూ మా చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అని కాదు, అందరి తరఫున చెప్పేది ఒకటే, దయచేసి ప్లీజ్ ఇట్లాంటి మళ్ళీ నెక్స్ట్ కూడా పునరావృతం కావద్దు. టైం టు టైం ఎలక్షన్ కావాలి. ఇట్లాంటి మళ్ళీ మీటింగ్లు పెట్టుకొని మళ్ళీ మేము మీకు వార్నింగ్లు ఇచ్చడు, మళ్ళీ మీరు దాన్ని మళ్ళీ అది చేయడం అట్లాంటిది వద్దు. దయచేసి ఎలక్షన్ నిర్వహించాలి, టైం టు టైం ఎలక్షన్ నిర్వహించాలి. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా జీవితాంతం ఎలక్షన్ నిర్వహించి మీరు బాడీ అనేది ఎలక్ట్ కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. గవర్నమెంట్